సార్ గారికి, జెడ్పీటీసీ నవోపేట్ సబితా గారికి, మన ఎంపీటీసీ మీనా మేడం, మన ఎంఈఓ నవోపేట్ శ్రీ గణేష్ రావు సార్ గారిని, జెడ్పీహెచ్ఎస్ డిఆర్డిఓ సాగర్ సార్ గారిని వేదికపైకి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రత్నకుమారి మేడం గారు, ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. మనకి ఈరోజు ఈ కార్యక్రమం బడిపాటలో భాగంగా మన ప్రభుత్వ పాఠశాలలో దుస్తుల పంపిణీ, అలాగే నోట్బుక్స్, పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మన పాఠశాలకి విచ్చేసినందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. ఇప్పటికీ కూడా వారి సార్ సింధియా కోరుచున్నాము. చాలా ఆనందంగా సార్ ఈ కార్యక్రమానికి మా పాఠశాలలో జరుపుకున్నందుకు ధన్యవాదాలు. విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం కూడా అందరికీ శుభాకాంక్షలతో స్టార్ట్ చేసుకున్నాం. 2024-25 సంవత్సరంలోకి అడుగుతున్న మనందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరం హ్యాపీగా సక్సెస్ఫుల్గా మన బడి నడవాలని చెప్పేసి భగవంతుని కోరుచున్నాం. మరి మా పాఠశాలలో ఈరోజు విద్యార్థులందరూ కూడా వాళ్ళకి పాఠ్యపుస్తకాలు, అలాగే దుస్తుల పంపిణీ ప్రభుత్వం ఆదేశానుసారంగా నోట్బుక్స్ కూడా మన పాఠశాలలకి విచ్చేసిన ఎమ్మెల్యే గారి చేతుల ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు కార్యక్రమాన్ని ముందుగా పిల్లలు డాన్స్ రెడీగా ఉన్నారా? మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన గౌరవ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, వేదిక పైన పెద్దలందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు మనం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పుడు మన విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పిల్లలందరికీ కూడా పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇవన్నీ కూడా మొదటి రోజే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే మా మహిళా సంఘాలకు గతంలో ఈ స్కూల్ డ్రెస్సులు అనేటివి ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చేవాళ్ళు. ఈసారి మొదటిసారిగా ప్రభుత్వం మా మహిళా సంఘాలకు ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా గతంలో 50 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 75 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని మా మహిళా సంఘాలు బలోపేతం చేసుకొని ఇంకా 2వ జత ఇస్తాము. తర్వాత హాస్టళ్ళకు కూడా 3 జతలు, అంగన్వాడికి, ఇవన్నీ కూడా ప్రభుత్వం మా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మా మహిళా సంఘాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లాకు తీసుకొచ్చిన మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే శ్రీ సుదర్శన్ రెడ్డి సార్ గారికి స్వాగతం. మా పాఠశాలలో 2 అమ్మాయిలకు మొన్న 10 GPA రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాకు మౌలిక వసతులు కల్పిస్తే మేము ఇంకా
బాగా పర్ఫామ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. మా స్టాఫ్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి పిల్లల్ని బాగా 10 GPA మంచి పర్సంటేజ్ వచ్చేలాగా అందరూ చాలా కష్టపడుతున్నారు. అదేవిధంగా మాకు ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం మా స్టాఫ్ ఫుల్ఫిల్ అయ్యింది. మొత్తం వేకెంట్ ఉన్న పోస్టులు కూడా మొన్న మా దగ్గర జాయిన్ అయ్యారు. ఇంకా మేము మంచి రిజల్ట్ తీసుకురాగలుగుతాం. కాకపోతే మాకు మౌలిక వసతులు లేవు. ఈ విషయంలో సార్ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా విద్యాశాఖ అధికారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ శుభోదయం. పాఠశాల పునః ప్రారంభించబడ్డ వేళ మనకు 12వ జూన్ నుంచి పాఠశాలలు పునః ప్రారంభించబడుతున్నాయి. ఏప్రిల్ 23 వరకు నడిచేటువంటి ఈ పాఠశాల విద్యా సంవత్సరంలో మరి ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వేదికపై ఆసినటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి చిన్నారి విద్యార్థులకు అందరికీ కూడా ముందుగా ఈ నూతన విద్యా సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్సులు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ముఖ్యంగా పాఠశాల విద్య పట్ల బలోపేతం చేసేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్న దాని మీద ముఖ్యంగా ప్రతి విద్యార్థికి కూడా పాఠశాల ప్రారంభోత్సవం రోజునే ఉచిత పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ద్వారా ఏదైతే ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేస్తా ఉందో అటువంటి పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ఏకరూప దుస్తులు ఏవైతే ఉన్నాయో ఏకరూప దుస్తులు, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా రాత పుస్తకాలు కూడా ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మరి మనకందరికీ తెలుసు రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి యాక్ట్ ఉంది. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా బడి ఈడు పిల్లలందరినీ కూడా బడిలో ఉంచాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది, ఈ సమాజం పైన ఉంది. మరి వాళ్ళకు కావలసినటువంటి అనేక సౌకర్యాలు పూర్తిగా ప్రభుత్వమే టేకప్ చేస్తా ఉంది. ఈవెన్ చివరికి మధ్యాహ్న భోజనంతో సహా ప్రభుత్వమే అందజేస్తా ఉంది. నిన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో చెప్తూ ప్రభుత్వ పాఠశాల అన్నింటినీ కూడా సెమీ రెసిడెన్షియల్ పాఠశాలగా మారుస్తామని చెప్పడం జరిగింది. అంటే ఉదయం మనం రాగి జావతో మొదలు పెడుతున్నాం, మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం, అదేవిధంగా సాయంకాలం కూడా స్నాక్స్ అందజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు టేకప్ చేస్తా ఉన్నారు. సో మరి మన పాఠశాల ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం ఉంచి ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిందిగా సమాజానికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మరీ ముఖ్యంగా ఈ పాఠశాల ఇప్పుడు మన ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉన్నాం. ఈ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మొన్నటికి మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో 2 విద్యార్థులు 10/10 తీసుకొచ్చినటువంటి వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా గర్వించబడేటువంటి విషయం. సో ఈ విధంగా అన్ని మన ముఖ్య అతిథి మన బోధ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా పెద్దలందరికీ, అదేవిధంగా అధికారులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు మరియు ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, నాయకులకు మరియు విద్యార్థులకు మరియు అధికారులకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మన కొత్తగా ఏర్పడిన ఈ తెలంగాణ ప్రభుత్వంలో బలుగుబడిన వర్గాల కోసం ఏదైతే
మారుమూల ప్రాంతంలో ఉన్న వెలుగుబడిన వర్గాల పిల్లలను, పేదరిక పిల్లలను తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మంచి విద్యను అందించి వారిని భవిష్యత్తులో మంచి వాయిపర్లో తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం వారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ విద్యను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తుంది. అదేవిధంగా మన బోధన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఏదైతే తాను పేద ప్రజల పెళ్లిని అదేవిధంగా ఎక్కడ సమస్య ఉన్నా సాల్వ్ చేసే విధంగా మండలంలో 6 కాలాలు కష్టపడుతున్నారు. అదేవిధంగా దీనికి మండలంలో ఉన్న అధికారులందరూ ఒకరితో ఒకరు సహకారాలు అందించుకుంటూ ఈ బడుగు కలిగిన వర్గాల వారికి విద్యని అందించే విధంగా అందరూ కృషి చేయాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో 10/10 జీపీ వచ్చిన విద్యార్థులను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు ఏదైతే చాలా మంది మన విద్యార్థుల తల్లులు చాలా మంది ఏదైతే ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు, అది కాకుండా మనం గవర్నమెంట్ విద్యను ప్రోత్సహించే విధంగా అందరికీ అందుబాటులో అందించే విధంగా మనం అందరం కృషి చేద్దాం. ఏదైతే ఈ అవకాశం ఈరోజు ఈ ప్రభుత్వ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మన మోదన్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఎంపీడీఓ ఇతర మండల అధికారులు అందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి వాటిని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు స్కూల్ స్టార్ట్ అయిన మొదటి రోజునే అంటే నిన్న 12వ తారీఖు నేను నిజామాబాద్ రూరల్ మండలంలో కూడా ఒక 3-4 స్కూల్స్ను విజిట్ చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో బుక్స్ వచ్చాయి, తర్వాత డ్రెస్సెస్ కూడా వచ్చాయి. అవి కూడా అందరికీ స్కూల్ ఓపెనింగ్ చేసిన మొదటి రోజునే ఇలాగా అందరికీ పిల్లలకి బట్టలు మరియు బుక్స్ రావడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. మంచి ప్రోగ్రామ్ అని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా ఇవాళ ప్రభుత్వం బుక్స్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, అలాగే మధ్యాహ్న భోజన పథకం ఇస్తుంది, మీకు కావాల్సిన అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మీరు చేయాల్సిందల్లా మంచిగా చదువుకోవడం, భావి భారత పౌరులుగా మారి భారతదేశానికి ఉపయోగపడడం. తర్వాత ఈరోజు మనం చూస్తే నేను నా ఉద్యోగరీత్యా అనేక ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేయడం జరుగుతుంది. చేసినప్పుడు అక్కడ టీచర్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో వాళ్ళు లక్షల మందితో పోటీ పడి వచ్చి మంచి హ్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మంచిగా వారి సేవలను ఉపయోగించుకొని మీ స్కూల్కి, మీ మండలానికి మంచి పేరు చేయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు పరిభాషగా ఎమ్మెల్యే గారు నాకు సంబంధించిన మండల సన్నిహితం కూడా ఈ కార్యక్రమం చేయవలసినటువంటి నా చేతులతో పంచాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఆయన మరి మన అందరికన్నా పెద్ద మనకి ఆయన కూడా మనకన్నా ఉత్సాహంగా ఆయన వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా విశేషం. ఎందుకంటే ఆయన యొక్క ఓపిక మాకు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రకమైనగా ఆయన విలేజ్ తిరుగుతూ మరి పబ్లిక్తో మాట్లాడుతూ ఏ కష్టం ఉన్నా కూడాను వాళ్ళకి తెలుసుకొని మరి ఇమీడియట్గా దానికి పరిష్కారం అనేది కూడాను మా ద్వారా అధికారుల ద్వారా మరి ఆదేశించి మరి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు అనేది ఆకుండా మన ప్రజల్లో అందరూ కూడాను కలుపుకుంటూ పోవడం అనేది విశేషం. మరి ఆయన యొక్క ఆదేశాలు మనం కూడాను అందరూ కూడాను పాటించాలి. తర్వాత ఈరోజు ఈ 2 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ, జెడ్పీ బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ కలిపి మోర్ దాన్ 550 దాకా స్ట్రెంత్ ఉన్నది.
ఈ పిల్లలందరూ కూడాను బాయ్స్ హై స్కూల్లో ఎక్కువగా హాస్టల్ పిల్లలు ఉన్నారు. గర్ల్స్ హై స్కూల్లో మాత్రం చుట్టుపక్కల విలేజ్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉన్నారు అందరూ కూడాను. మన బడిపాటు సందర్భంగా పిల్లలు ఇంటికి కూడా పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడాను తల్లిదండ్రులు కూడాను స్కూల్ మీద మంచి అభిప్రాయం ఉన్నది. అందరి టీచర్లు బాగా పనిచేస్తారు, బాగా పాఠాలు చెప్తారు, పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే రకంగా మరి ఇద్దరు పిల్లలకు కూడాను అమ్మాయిలకి 10/10 జీపీ కూడా జాడడం జరిగింది. మరి వాళ్ళకి కూడాను ఎమ్మెల్యే గారి ద్వారా సత్కారం కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మరి వాళ్ళందరూ కూడాను పేరెంట్స్ యొక్క సహకారంతో, విలేజ్ పెద్దల సహకారంతో మన ప్రభుత్వ పాఠశాల ఇంకా బలోపేతం కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి స్కూల్ హెచ్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక్క 2 నిమిషాలు సార్, తన సంతోషాన్ని షేర్ చేసి. Myself, I am Mubashira from ZPHS Girls High School, Navipet. I got 10 on 10 GPA in 10th class board exams. I am feeling very proud. I'm feeling very proud that I have studied in government school and I got 10 on 10 GPA. Without the guidance of my teachers and my parents, I would not have been achieved these milestones. Thank you very much, my dear teachers. Thank you for giving this golden opportunity. క్లాప్స్ ఎలా ఉంటాయి? గర్ల్స్ క్లాప్స్ ఎలా ఉంటాయి? ఎలా అందరూ కూడా సాంగ్ అన్న కెమెరా ఏంటి అంత ముంగట ఫోటోలు రావన్నా అది మొత్తం అయిపోతుంది. నవపేట మండలంలో నవపేట మండలం ప్రాంతంలో ఏదైతే మన ప్రభుత్వాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరూ బాగా చదవాలి అన్న ఉద్దేశంతో బడి బాట పెట్టడం జరిగింది. బడి బాటలో బహుశా 4-5 days తిరిగారు కదా విలేజ్, మరి ఏ విలేజ్లు తిరిగిందా కానీ తప్పనిసరిగా బడి బాట పెట్టుకున్నాం. మీకు కావలసిన బుక్స్లు కానీ డ్రెస్సులు కానీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వమే డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. దీని కొరకు వచ్చినందుకు మన పీడీ గారికి, మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా మన మండల్ ఎంపీపీ గారికి, నెక్స్ట్ జడ్పీటీసీ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్లకు, ప్రెస్లకు, విద్యార్థులకు అందరికీ నమస్కారాలు చెప్తూ చదువు అనేది, ఎడ్యుకేషన్ అనేది ఎందుకు చేయాలి, చేస్తే మనకి ఏమొస్తుంది, కొద్దిగా ఈ ప్రాంతం పిల్లలకు కూడా దాని కొరకు ఇప్పుడు మీటింగ్ పెట్టాం. అంతేనా? ఏమొస్తుంది చదువుకుంటే ఒక్కరు చెప్పండి. ఎవరంటే ఏ క్లాసు మీరు అందరూ డిఫరెంట్ క్లాసెస్ ఉండొచ్చుగా, 9th ఉన్నారా, 10th, 9th నుంచి 10th అవుతారు. ఏమమ్మా మీరందరూ ఏ క్లాసు అన్నారు? ఏమమ్మా మేడం, బాగా చదువుకోవాలి. మన చదువు కొరకు ఇంత మంచి మనం టీచర్లు పెట్టుకున్నాం,
టీచర్లు మనకు సరిపోకుంటే మన ముఖ్యమంత్రి గారు మనం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాయి ఇంకా 11,000 గత 10 years నుంచి టీచర్స్ అపాయింట్మెంట్ చేయలే కదా చేయలే తెలంగాణ చెయ్యలే మన భవిష్యత్తు ఇబ్బంది పెట్టే విధంగా చేశారు కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలి నా చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ కొత్తగా కూడా 11,000 టీచర్స్ అపాయింట్మెంట్ చేస్తా ఉన్నాం అది కూడా మెరిట్ పైన ఎగ్జామ్స్ రాస్తారు ఎక్కడ కూడా మనకు కావాల్సిన విద్యార్థులకు మంచి విద్యావంతులు టీచర్స్ వస్తే మా పిల్లలకు విద్యాభ్యాసం బాగా వస్తుందన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం మరి మీకు ఆఫీసర్లు చెప్తా ఉన్నారు బ్రేక్ఫాస్ట్ సాయంత్రం స్నాక్స్ అది ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ నేను ఇప్పుడే వస్తున్నాను ఈ బుక్స్లలో అన్ని పీడి గారు మీరు కూడా ఏదైతే నేను చూస్తా ఉన్నానో ఇదే క్లాస్ 7th క్లాస్కు మనం ఇంత అవగాహన చేస్తున్నాం కానీ అవగాహనని యూజ్ చేస్తున్నామో దయచేసి మీరు అందరూ ఎడ్యుకేటర్స్ ఆలోచించాలి ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని రాయండి అవగాహన చేస్తా ఉన్నాం షుగర్ ఫ్యాక్టరీతోనే వస్తుంది పేపర్ ఎంత వస్తుంది కరెంట్ ఎంత ఫ్రీ వస్తుంది అవన్నీ 7th నుంచే ఇస్తామన్నాం కానీ ప్రొడక్టివిటీ లేదు ఒక బనీని నేర్చుకోవాలంటే మన పక్కన బంగ్లాదేశ్ ప్రొడక్ట్ అక్కడికి వస్తుంది మనం మీ అందరికీ నేను బాధతో చెప్తా ఉన్నాను కానీ మీ వర్క్ కాకుండా మీకు కూడా రైతులకు కూడా ఒక ఆలోచించాలి 140 కోట్ల పాపులేషన్ అయిన తర్వాత చిన్నది కూడా ప్రొడక్ట్ లేకుంటే మనం అందరం ఎట్లా బతుకుతాం అలా ఫ్యూచర్ ఏది పిల్లలు ఈ ఇష్యూస్కు రండి మీరు దయచేసి అధికారులకు చెప్తా ఉన్నాం అదేవిధంగా ఏముంది ముందు నేను చూసా 15 years కింద రామాయణం కూడా రామాయణ పేరు అవుతారు ఉండే లెఫ్ట్కి పోతా ఉంటాయి ఏదైనా పట్టు పరిశ్రమ పురుగుతో తీసేది అవన్నీ క్లోజ్ చేసేసారు అవి ఎందుకు మళ్ళిస్తారు డాక్రా సంఘం మహిళలు ఉన్నారు ఊకనైనా వాళ్ళకు 100-150 కోట్లు లోన్ ఇస్తున్నాం నీ పైసలు నాకు ఇస్తున్నావు నా పైసలు నీకు ఇస్తున్నావు అదే తప్ప ప్రొడక్టివిటీ పెరగాలి అయితేనే వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది చదివించి మీరు ఇవన్నీ ఎందుకు వేస్తున్న బుక్స్లో ఎవరు చెప్పాలి మీరు చెప్పాలి వాళ్ళు ఏదో చదివిస్తున్నారు ఇండస్ట్రీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మీరు చదివినది రేపు వాళ్ళు చేయాలంటే పని కల్పించాలి అధికారులకు సెక్రటరీలకు నేను హెచ్చరిస్తా ఉన్నాను కేవలము మీటింగ్లు పెట్టి చేతులు దొరుకుకుంటూ కాకుండా వాస్తవాలు ఇవన్నీ చాలా బాగా రాశాం కానీ ఇంప్రూవ్మెంట్ 10%, 15%, 20% ఇళ్ళకెళ్ళి మన దగ్గర ఏమేం చేయగలుగుతాము కనీసం అమలు చేయండి చేస్తే ఈ బుక్స్ చదివిన దానికి వాళ్ళకన్నా ఫ్యూచర్ ఉంటుంది ఏమో అడగదాన్ని అంతేనా మీరు తప్పనిసరిగా నేను మీ అందరినీ అభినందిస్తా ఉన్నాను కానీ రేపు మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం చాలా చెప్పుకుంటున్నాం ఉపయోగానికి రావాలి షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పారు షుగర్ ఫ్యాక్టరీకి కరెంట్ ఫ్రీ వస్తుంది దాన్ని ప్రొడక్షన్ చేసుకుంటుంది
బగాస్తో పేపర్ చేసుకోవచ్చు, ఇట్లా ఎన్నో చేసుకోవచ్చు. అవన్నీ మనం మూసేసుకున్నాం. వ్యవసాయానికి మీ రైతులకు చెప్తా ఉన్నాను, భూమి బదిలీ చేస్తారు, మా రెవెన్యూ ఒప్పుకుంటారు. అడవి జంతువులు పల్లె బాట పట్టాయి, దీనికి కారణం చెప్పండి. ఏం కారణం చెప్పండి, చెప్పండి. మీరు పాఠం చదువుతున్నారు కదా, ఎన్నో తరగతి ఏదో అయిపోయింది కదా, చెప్పండి. ఏమైనా మీరు చదువు పరిస్థితి తెలుసు కదా, చెట్లన్నీ కొట్టేసి ఆ చెట్లలో తిరిగే జంతువులన్నీ మన ఇళ్ళ మీదకి వస్తా ఉన్నాయి. అంతేనా? మీకు రఫ్లీ కోతలు ఇంకా 90 కస్తలు కోతలు వస్తాయి, వస్తున్నాయా? మరి మీరు గట్టినే ఉంటే గట్టినే వస్తాయి. చెరువులే గ్రామాలకు మూల ఆధారాలు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. చెప్పండి. రైతులు కంప్లైంట్ చేస్తారు కదా, అనాహతాలకు కారణము, దీనిని సమర్థిస్తూ 4 వ్యాఖ్యలు చెప్పండి అని చెప్తారు. కానీ ఇవన్నీ అమలు చేయాలి. నాకు ఈ బుక్స్ నేను కూడా 2 తీసుకుపోతాను. ఇందులో సైజు అయినా ఇది కూడా, ఎందుకంటే ఇంత మంచి ఎడ్యుకేషన్ ఉన్నదో నాకు తెలియదు. ఏదో పనికిరాని ఎడ్యుకేషన్ చెప్తున్నారు ఉన్నాయి, కానీ దాన్ని ఆచరణలో తేవాలి. వాళ్ళు చదువుతుంటారు, ఇవన్నీ మొదలవుతారు. కనీసం మనం ఇల్లు 50 వస్తే 10-15 ఉన్నాయి, అలా చేసుకోవడానికి సౌకర్యం కలుగుతారు. కాబట్టి ఈ విధంగా బుక్కులు మంచిగానే ఉన్నాయి, మీ సాగు మంచిగా చెప్తున్నారు లేదో నాకు తెలియదు. కానీ చెప్పిన దానికి దయచేసి నేను మొన్న నుంచి చెప్తా ఉన్నాను, డాక్రా సంఘాలు అని రోధించుడు కాదు, అలా పని కల్పించాలి. ఇలా చాలా ఉన్నాయి మనం బయటకు తెచ్చి ఈ సైన్స్లో బాగున్నాయి. అప్పుడు ఇవన్నీ లేకుండా ముగ్గురైనా ఏదో ఉంటుంది, మహాసముద్రం చేపలు పట్టడం పెట్టిస్తాం. సరేనా? చదవడానికి ఇంకేం పోదాం, మీకు బాగా చదివితే తహసీల్దార్ గొప్పనే కదా, పెద్ద పోస్టే కదా, తహసీల్దార్లు కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు చదవకుండా కావచ్చు, ఎమ్మెల్యేలు కాదు. ఇట్లా ఏదైనా ఫ్లైట్ ఎక్కాలా, ఎక్కడంటే ఏం చేయాలా? పైసలు కావాలా, హోదా కావాలి. ఫస్ట్ హోదా కావాలా, హోదా ఉంటే పైసలు వస్తాయి, పైసలు ఉంటే ఫ్లైట్ ఎక్కుతాం. ఇవన్నిటికీ రీజన్ ఓన్లీ ఎడ్యుకేషన్, చదువుడు. ఏదైనా మీ భవిష్యత్తు బాగుపడటానికి ఆప్లో సమయం ఆనా తెలుగు మీరెక్కడ తెలుగు రాదు. ఎడ్యుకేషన్ బాగా చదవాలి. ఇప్పుడు ఇలా చూపిస్తూ ఉన్నారు, ఎక్కడన్నా అర్థం కాకుంటే ఫోటోతో సహా ఏదైనా ప్రాక్టికల్ చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి, కానీ మీరు చదువు ఎక్కడైనా అర్థం కాకుండా టీచర్లకు చెప్పాలా, మా టీచర్స్ వాళ్ళకు ఓపుకున్నారా, వాళ్ళకి అన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి. దయచేసి పేషెంట్గా ఉండండి టీచర్లు, ఎందుకంటే మన పిల్లలే. మీరెంత మన భవిష్యత్తు మంచి చేస్తే మీకు అంత ప్రమోషన్స్ వస్తాయి, ఇంకా మీ పిల్లలకు మళ్ళీ టీచర్ ఉద్యోగాలు వస్తాయి. మీరేమి ఇంప్రూవ్మెంట్ చేయకుండా ఉన్న టీచర్ ఉన్న స్కూళ్ళకే కష్టమైంది. అందువల్లనే ఈ రాకుండా ప్రతి డిస్టిక్లో కానీ స్టేట్లో కానీ మన రైట్స్ ఏదైనా అడగవచ్చు, కానీ
ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హెల్త్. ఈ మూడింటి మీద ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈ మూడింటిలో మీరు ఎడ్యుకేషన్ చేయండి, రైతులు అగ్రికల్చర్ చేస్తారు. మీరు రైతులు సలహాలు కూడా ఉన్నాయి బుక్స్లో అలా చెప్పడానికి. మీ నాయనలకి ఏందన్నా ఊకేదనైతే సాయంత్రం కాగానే వరుడు పొద్దున్నగానే ఇంత కౌలుకి ఇచ్చాడు. ఆ ఒక్క వరి తప్ప ఒక్కో పంట వాడియారు. ఆ భూములు ఖరాబ్ ఇళ్ళ కూడా రాసింది. ఆ సైతాల్లో చెప్పు వరి వేసి భూములను ఖరాబ్ చేస్తూ ఉన్నారు. ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ఉండాలి. మంచిగా బుక్స్ వేయండి. వ్యవసాయం గురించి కూడా ఉన్నాయి కదా, అది చెప్పండి. అలా మీ అమ్మకి చెప్పండి, అయ్యకి చెప్పండి. అయ్యనా గొప్పనా? గొప్ప. ఈ విధంగా బాగా మరి స్ట్రెంత్ లేదు. బడిబాటు అంటే బడిబాటు స్ట్రెంత్ రావట్లనే రావడానే మరి ఏదో స్ట్రెంత్ ఫస్ట్ 2 days రాదా? ఇక్కడ ఎంత స్ట్రెంత్ ఎంత ఇక్కడ అంటే ఇది గర్ల్స్ది. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు? 6 to 5 అంటే 4 classes, 5 classes, 5 classes, 4 7 2 6. ఇది పెంచండి, స్ట్రెంత్ పెంచండి చేయండి. ఎడ్యుకేషన్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేయండి. నాకు ఒక్కటే మీ అందరికి రిక్వెస్ట్, డిఓ గారు, ఎంఈఓ గారికి, హెడ్ మాస్టర్లకు, టీచర్లకు, నా పిల్లలకు ప్రతి సబ్జెక్ట్లో అబౌవ్ 75% మార్కులు రావాలి. నేను ఎవ్రీ 3 months ఒకసారి వస్తాను. నేను స్కూల్స్ వస్తాను, విజిట్ చేస్తాను. విజిట్ చేసినప్పుడు తప్పనిసరిగా కొన్ని అడుగుతాను. మీరు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో ఎక్కడ కూడా 75% కంటే తక్కువ ఉండకుండా మార్క్స్ వస్తే మిమ్మల్ని అభినందిస్తాము. మన ఫ్యూచర్ బాగుంటుంది. ప్రతి సబ్జెక్ట్లో ఎక్సెప్ట్ 2 ముగ్గురు తప్ప, ఎవరో కొన్ని 2 ముగ్గురు ఉంటారు దాని, కానీ నేను వాళ్ళని పక్కన పెట్టాను. 30 స్టూడెంట్స్ కూడా 75 వస్తుంది కదా. 75 ఇప్పుడు ఎక్కడ ఈజీ అయిపోయింది. 75 అనేది పెద్ద కాదు, కానీ నేను 75 టార్గెట్ చెప్తున్నాను. మీరు ఎవరు వస్తే మంచిదే. తప్పనిసరిగా 75% ఉర్దూ కానీ తెలుగు కానీ రాబోయే రోజుల్లో తెలుగు ఒక సబ్జెక్ట్ ఇచ్చేసి అన్ని కలపడానికి కూడా బాగానే ఉంటుంది. మా పిల్లలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేదని, డబ్బులున్నా లేకున్నా పిల్లల ఫ్యూచర్ మంచిగా ఉండదని నెలకు 2,000-2,500 కట్టుకుంటా నేను వేరే స్కూల్లో వస్తా ఉన్నా. అది సంవత్సరం ప్రతి ఒక్కరికి 2 పిల్లలు అయ్యారు. 50,000 రూపాయలు వస్తా ఉన్నాయి ఖర్చులు. ఖర్చులకు కట్టుకోలేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 75% రిజల్ట్స్ వస్తే, ఎక్కువ వస్తే తప్పనిసరిగా మా పిల్లలందరూ ఇంకా స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది, ఇంకా టీచర్లు పెట్టుకోవడానికి మాకు అవకాశం వస్తుంది. కాబట్టి నేను చెప్పిన మీరు అందరూ జాగ్రత్త చదివి చదువుతారా బాబు? బాగా చదవాలా. ఏ క్లాస్ నువ్వు? ఏం చదువుతున్నాడు? 9th అంటావు, ఇదే కూడా అంటావు. ఇదే కూడా అయితే సిద్ధం ఉంటుంది. 9 ఎవరు బాబు? చూడతాను హుషారు ఉంటుంది. రమ్మను బాగా చదువుతున్నా, బాగా ఏమంటున్నా సంబరిస్తా. ఎవరో చెప్పారు నచ్చి ఏ క్లాసులో మంచి చేయకుంటే నాకు ఆ క్లాసు టీచర్లు
నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాను. ఎడ్యుకేషన్ గౌరవంగా పిల్లలంతా అంత చక్కగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఏ పని చేసినా మనం ఏ పని అప్పచెప్పినా చేసే విధానం వాళ్ళు తయారవుతా ఉన్నాం. కానీ ఎడ్యుకేషన్ అయినా పని అప్పచెప్పుడు మనం బాధ్యత. అందుకొరకే దావత్కరణ సంఘాలు సిస్టమ్ ఆలోచించండి. అన్ని మల్టీనేషనల్ కంపెనీ చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. మనకు ఎంప్లాయ్మెంట్ లేకుండా అయిపోయింది, మన ప్రజలకు అది లేకుండా అయిపోయింది కాబట్టి తప్పనిసరిగా చేస్తాం. ఆడియో గారు ఇప్పుడు మనకు అన్ని వదిలేసాము. ఎవరైనా మంచి ఉంటే కూడా 4 6 మంత్స్ లేకుండా క్యాన్సిల్ చేయండి. బాగా పాత మంది చేసి కొట్టే పెట్టి